హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. సండే గ్లో గార్డెన్కి వెళ్ళాను కదండి. గ్లో గార్డెన్ నుంచి వచ్చేస్తుంటే సిఎంఆర్ రీఓపెనింగ్ అని తెలిసింది. బయట కూడా ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ గురించి నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మేమైతే లోపలికి వెళ్ళి షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఏమైనా ఆఫర్స్ ఉంటాయేమో అని చూస్తున్నాము. కొన్ని శారీస్కి ఆఫర్స్ ఉన్నాయి, కొన్ని శారీస్కి ఆఫర్ లేవు. సరే మా వారైతే సరే చూద్దాం, ఏదో ఒకటి దొరుకుద్ది కదా అని ఎదుగుతున్నాము. శారీ అయితే నాకైతే కాదండి, మా అత్తకి మా నాన్న కొనుక్కురమ్మని చెప్పారు. రాఖీ పండుగ వస్తుంది కదా, అత్తకి శారీ తీసుకురమ్మని చెప్పారండి. మేమైతే శారీ అయితే వెతుకుతున్నాము, నేను మా వారు. ఎంత వెతికినా నచ్చిన శారీ అయితే దొరకలేదు. లాస్ట్కి వచ్చేసి పింక్ కలర్ శారీ అయితే, ఇదైతే చాలా బాగుంది. పింక్ కలర్ శారీ నాకైతే చాలా బాగా నచ్చింది. మా వారైతే ఇంకా ఉంటా శారీస్, సరే పక్కన పెట్టమని చెప్పారు. అది పక్కన పెట్టిన తర్వాత మా వారు అయితే శారీస్ వెతుకుతున్నారు. సరే నాకు అది నచ్చింది తీసుకుంటే ఇంకా ఉంటాయి చూద్దామని మా వారు చాలా ఓపికగా వెతుకుతున్నారు. నాకైతే కాళ్ళు లాగేస్తున్నాయండి. అయినా మా వారికి ఇంక ఈ శారీ అయితే కొంచెం నచ్చిందని చెప్పారు. పట్టు టైప్ ఉందని శారీ తీసుకుందాం అంటున్నారు. లేదు లేదు నాకు ఆ శారీ నచ్చిందని నేను చెప్తున్నాను. కానీ పర్వాలేదు, బాగానే ఉంది శారీ కూడాని. కానీ ఆవిడంత పెద్ద ఆవిడ కాదు కదా, ఆ శారీ ఎందుకని చెప్పి పింక్ కలర్ శారీ తీసుకుందామని చెప్పానండి మా వారితో. ఇంకా మా వారు ఒప్పుకున్నారు. కానీ సరే సారీ అలా ఉంటుందో ఓపెన్ చేసి చూద్దామని చెప్పారు. ఈ సారీ అయితే మా వారు ఓపెన్ చేస్తున్నారు. ఇంతలో మైక్ లో అనౌన్స్ చేశారు. ఇందాక మీకు చెప్పాను కదండి, సిఎంఆర్ బయట ప్రోగ్రామ్ జరుగుతుందని. అదేంటంటే మైక్ లో అనౌన్స్ చేశారు, జబర్దస్త్ టీం వస్తుందని. ఇంకా నాకు ఆ సౌండ్ వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడాలి, ఎప్పుడు టీవీలోనే చూస్తాం కదా, రియల్గా వచ్చారు కదా చూడాలని చెప్పి త్వరగా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నామండి. నేను త్వరగా రమ్మన్నా సరే మా వారైతే రావట్లేదు. మా వారు ఇంకా సారీస్ చూస్తూనే ఉన్నారు. ఈ సారీ కూడా బాగుందని చెప్తున్నారు. లేదు అక్కడ జబర్దస్త్ టీం వస్తున్నారంట, చూద్దాం రా అని చెప్పేసి త్వరగా తీసుకెళ్ళానండి. త్వరగా తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒక సారీ కనపడంతో మళ్ళీ ఆ సారీ చూడడానికి వెళ్ళిపోతాను. ఇంకా లాస్ట్ టైం ఇంకా లేట్ చేయకుండా పింక్ కలర్ సారీకే ఫిక్స్ అయిపోయామండి. పింక్ కలర్ శారీ వచ్చేసి అది 2000 అండి కాస్ట్. ఆఫర్లో మనకి 1100 పడిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంక త్వరగా శారీ చూసేసి ఓపెన్ చేసి శారీ చూసాము, చాలా బాగుంది. ఇంక కింద జబర్దస్త్ టీం వచ్చారండి. ఇంక త్వరగా మేము కిందకైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం జబర్దస్త్ టీం అంత దగ్గర నుంచి చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళైతే చిన్న జోక్స్ అయితే వేశారు, చిన్న వీడియో అయితే తీశాను, చూసి నవ్వుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నీ వయసుకి అన్ని సమస్యలు వస్తాయి. మరి నీ వయసు కాదు, నీ వయసు కనాలి. ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తిన బుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయ బుద్ధి ఎత్తలేదు రా. ఏంటి అసలు అంత పెద్ద సమస్య? సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటాను రా. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆ ఆవిడ కూడా నల్లగా ఉంటది రా. అది మీ పక్కింటి ఉన్న ఆయన తెలుసు. మా ఇద్దరికి పుట్టిన కుర్రాడు తెల్లగా పుట్టాడు రా. అప్పటి నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం తిన బుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయ బుద్ధి ఎత్తలేదు. ఏంటి నువ్వు నలిపే? నేను నల్లగా ఉంటాను. మీ ఆవిడ కూడా నలిపే? మా ఆవిడ కూడా నలిపే. పుట్టినోడు తెల్లగా పుట్టాడు. తాతయ్య అంటారా? ఊళ్ళో రావద్దు అంటారా? మడత అంటారు రా. మడత కాజా కాదు, అది ముడత కాజా అంటారు. ఈ ముడత చూడండి ఎన్ని ముడతలు ఉన్నాయో. 10 లారీకి నలిగిపోయి నిమ్మకాయలు